అజిహ్వః షండకః పంగుః రంధ్రో బధిరయేవచ. రంధ్రులు కండ్లు ఉండినా సరే కళ్ళు లేనివారుగా ఉండాలి. ఏం స్వామి కళ్ళు ఉన్నాయి చూస్తున్నాం చూడకుండా ఉండాలా? కళ్ళు ఉండినా కళ్ళు లేనివారుగా ఉండాలా అని బ్రహ్మదేవుడు ఉపదేశం చేసినాడు. కళ్ళు ఉన్నా చూపులోను చూపు చూడండి. ఈ సృష్టి అంతా భగవంతుని స్వరూపము. ఒక పరి జగముల వెలినిది ఒక పరి లోపలికి గొనుచు ఉభయము తానై సకల అర్థ సాక్షి యగునై యకలంకుని ఆత్మమయుని అర్థింతుమదిన్ అని భాగవతంలో గజేంద్రుడు ఆ శ్రీహరిని ప్రార్థన చేస్తాడు. ఈ సృష్టినంతా ఒక భగవంతుడు ఈ సృష్టిని సృష్టిస్తున్నాడు. ఒక పరి జగముల వెలినిది ఒక పరి లోపలికి గొనుచు ఉభయము తానై సకల అర్థ సాక్షి యగునై యకలంకుని ఆత్మమయుని అర్థింతుమదిన్. కలంకము లేనివాడు భగవంతుడు. సర్వత్ర నిమిడీకృతమైన పరబ్రహ్మ ఒకసారి లోకాలను సృష్టిస్తున్నాడు. ఒక పరి జగములో వెలిండి ఒక పరి లోపలికి కొనుచు ఉభయము తానై సృష్టిస్తున్నాడు. మన తనలోకి తీసుకుంటున్నాడు. రెండు తానే ఉన్నాడు. ఈ సృష్టి అంతా గూఢంగా భగవంతుల్లో నుంచి ఉత్పత్తి అయింది. మళ్ళీ భగవంతుల్లోనికే పోతుంది. ఈ తానున్నాడు. తనకు పుట్టిన కుమారుడు తన స్వరూపమే కదా, వేరు కాదు కదా. అయితే కొంచెం తేడాగా ఉన్నాడు కదా. అట్నే ఈ సృష్టి అంతా కూడా ఎక్కడికెళ్ళి ఉత్పత్తి అయింది? భగవంతుల్లో నుంచి సృష్టింపబడుతుంది. భగవంతుల్లో నుంచి సృష్టింపబడినటువంటి ప్రతి వస్తువు పరమాత్మ స్వరూపమే. భగవంతుడు కాని రూపము, భగవంతుడు లేని చోటు కాని లేదు, భగవంతుడు కాని రూపము లేదు. ఈ పిపీలికాది బ్రహ్మ పర్యంతం అంతా భగవత్ స్వరూపమే. అంతా భగవంతుడిని చూస్తూ ఉండండి. ప్రతి ప్రాణిలో దేవుని చూస్తుంటండి. ప్రతి ప్రాణిని కూడా దైవ స్వరూపంగా భావిస్తూ ప్రాణి సేవయే పరమాత్మ స్వరూపంగా భావించి ప్రతి ప్రాణిని సేవ చేసుకోండి. మీరు అట్టి ప్రాణి సేవయే పరమాత్మ సేవగా భావించి సృష్టంతా పరబ్రహ్మాకారంగా మీరు ఎప్పుడు చూస్తారో చూపులోని చూపు అవుతుంది. అప్పుడు వాళ్ళు తరించగలుగుతారు. గురుదేవుల వారు ఒకసారి అందరికి ఉపన్యాసం చేస్తున్నారు. ఒక యతీశ్వరుల వారు కాంతా కనకాల ముట్టొద్దు, ఊర్ధ్వరేతస్కులై ఉండాలా, అష్టవిధములైన బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలా అని బాగా చెప్తున్నప్పుడు ఉపన్యాసానంతరం అందరూ వస్తున్నారు. ప్రసాదాలు తీర్థ ప్రసాదములు తీసుకుంటున్నారు. ఒక అమ్మాయి వచ్చింది, ఒక యువతి వచ్చింది. వాళ్ళు నిలబడ్డప్పుడు గురుదేవుల వారు తీర్థ ప్రసాదం ఇచ్చి ఊక చూస్తున్నాడు. అమ్మాయిని చూస్తున్నాడు. ఈ సన్యాసి యతీశ్వరులైన వారు చూస్తున్నారు. ఇంతసేపు మన గురుదేవుల వారు ఉపన్యాసం బాగా చెప్పినాడు. కాంతా కనకాల ముట్టొద్దంటున్నాడు, ప్రకృతి పైన వైరాగ్యం ఉండాలంటున్నారు. అమ్మాయిని ఊక చూస్తున్నాడు. కారణమేంది అని అనుకున్నారు. ఒక భక్తుడు తట్టుకోలేక ఏం గురుదేవ అట్ట చూస్తున్నావని అడిగినాడు. నాయనా నేను చూస్తున్నాను, ఈ సృష్టి అంత అందంగా ఉన్నది కదా. పాంచభౌతికమైన శరీరమును భగవంతుడు పచ్చి చర్మము తెత్తి పసలేని దేహంబు లోపల అనంతటా రోయరోత నరములు శైల్యములు నవరంధ్రముల రక్త పచ్చి చర్మము తెత్తి పసలేని దేహంబు లోపలానంతటా రోయరోత నరములు శైల్యముల్ నవరంధ్రముల రక్త మాంసంబు కండలు మైల తెత్తి బలువైన ఎండవానల కోర్వదంతైన తాళలేదా ఆకలికి దాహమునకు సకల రోగములకు సంస్థానమయ్యుండు నిలవద స్థిరమైన నీటి బొగ్గ బొందిలో నుండి ప్రాణములు పోయి సకల కాటికే కాని కొరగాదు గౌవకైనా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని శిష్యునికి ఉపదేశం చేస్తున్నాయన. బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించి లోపట మలము మూత్రములు ఎముకలని పెట్టి లోపట ఒక గూడుని పెట్టింది. ఎముకల గూడును మలము మూత్రములు పెట్టేసి కొంతమందికి పచ్చటి రంగు పోసినాడు చర్మము, కొంతమందికి ఎరుపు పోసినాడు, కొంతమందికి తెల్లటి పెయింట్లు నల్ల పెయింట్లు రంగులు వేసినాడు. చర్మం పైన తెల్లటి చర్మాన్ని పోసినాడు, కొంతమంది నలుపు పోసినాడు, కొంతమందికి పసుపు పోసినాడు. అయినా బ్రహ్మ సృష్టిలో ఈ బొమ్మలు ఎంత అందంగా ఉన్నాయినైనా ఈ అమ్మాయి ఇంత అందంగా ఉందంటే ఈ అమ్మాయిని
సృష్టించిన ఈ రంగులు పూసిన దేవుడు ఎంత అందమైన వాడో కదా నాయన. నేను ఆనంద పారవశ్యంలో భగవంతుడి సృష్టిని సృష్టించినాడు, ఇన్ని రంగులు పూసినాడు. ఈ భగవంతుని సృష్టించినప్పుడు ఈ సృష్టిలో ఈ శరీరములు, ఈ సృష్టి, ఈ చరాచర సృష్టిజాలములు ఇంత అందంగా ఉన్నప్పుడు లోకాలను సృష్టించిన దేవుడు ఎంత అందమైన వారో కదా అని గురుదేవులు ఉపదేశం చేసినారు. అప్పుడు ఆ శిష్యుడు, సందేహ మనస్కుడైన శిష్యుడు అంటే తల వంచుకున్నాడు. గురుదేవా, నీ చూపులో చూపి ఈలాంటి చూపు అని నేను తెలుసుకోలేదు అన్నాడు. అప్పుడు క్షమాపణ చెప్పుకున్నాడు. అందుకోసమే భగవంతుడు ఈ సృష్టిలో మోసం ఉంది. లోపట ఎముకలను, రక్తము, మాంసములు పెట్టి పూత పోసిన చర్మం అంతవరకు. ఈ చర్మాలు చూసి భ్రమలు పడకండి, ఈ సృష్టిని చూసి భ్రమించకండి. బ్రహ్మసత్యం జగత్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపర. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభి. బ్రహ్మసత్యం జగత్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపర. బ్రహ్మసత్యము జగత్మిథ్య. ఇది ఎక్కడ సాధన కాలంలో సాధకులైనటువంటి వారు బ్రహ్మసత్యం జగత్మిథ్య అని సాధన చేయుచుండగా శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభి. బ్రహ్మసత్యం జగత్మిథ్య జీవో బ్రహ్మైవ నా అపరః. ఇట సాధన బ్రహ్మసత్యము జగత్మిథ్యం చెప్పి దైవ చింతనే నువ్వు చేయుచుండగా కీటకము భ్రమర రూపమును పొందినట్టుగా పరమాత్మ చింతన చేయగా జీవో బ్రహ్మైవ నాపరః. జీవుడు బ్రహ్మ వేరు కాడు, జీవుడు దేవుడు ఒక్కడే అనే భావనలో జీవో బ్రహ్మైవ నాపరః. ఇప్పుడు జీవుడు వేరు, దేవుడు వేరని చెప్పి ప్రకృతి వేరు, పరమాత్మ వేరని సాధనలో భావ్య ప్రపంచమును చింతించక సదా పరమాత్మను చింతన చేయుచున్నటువంటి పుణ్యపురుషులకు అప్పుడు జీవుడు దైవాకారాన్ని జీవో బ్రహ్మైవ నాపరః శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభి. బ్రహ్మసత్యం జగత్మిథ్య అని ఉన్నావు అప్పుడు, కానీ శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభి. బ్రహ్మసత్యం జగత్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః. సాధన చేయగా జీవుడు దేవుడు ఒకరే, వేరు కారని అద్వైత సిద్ధిని జీవుడు పొందగలుగుతున్నాడు, అద్వైత స్థితిని పొందగలుగుతాడు. అట్టి సిద్ధ పురుషుడై భాషించగలుగుతాడు. జీవుడు నారాయణుడై భాషించగలుగుతాడు. నరుడు నారాయణుడై ఈ జన్మలోనే కైవల్యాన్ని పొంది తీరగలుగుతాడు. ఇట్టి ఇంద్రియాలు జయించినటువంటి పుణ్యపురుషులు, ఇటు నేత్రేంద్రియములను జయించినటువంటి పుణ్యపురుషులకి సాధ్యమవుతుంది. చూపులోని చూపు చూడాలా, కళ్ళు మూసుకోవని కాదు, కళ్ళు మూసుకోండి అని కాదు, కళ్ళు తెరిచినా అందట్లో యపశ్యతి సపశ్యతిని భగవంతుడు భగవద్గీతలో ప్రతి ప్రాణిలో నన్ను దర్శించు అర్జున, అట్టి పుణ్యపురుషులకు నేను దర్శనం ఇచ్చి తీరుతానని భగవంతుడు భగవద్గీతలో ప్రతిజ్ఞ చేసి చెప్పినాడు అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్మ. అందుకోసము మీరు కళ్ళు తెరిచినప్పటికైనా నీ రూపమును, సాకార రూపము నిరాకారమైన పరబ్రహ్మము లక్ష్మీనారాయణులుగా, వాణి బ్రహ్మదేవులుగా, పార్వతీ పరమేశ్వరులుగా, ఈ త్రిమూర్తులుగా, త్రిమాతలుగా నిరాకారమైన పరబ్రహ్మము సాకార రూపంలో భాషిస్తున్నారు. మీకు నచ్చిన దేవుణ్ణి, ఒక దేవుని పెట్టుకొని ఎప్పుడూ ఆ దైవ చింతన చేసుకోండి. అప్పుడు మీరు ముక్తాత్మలై భాషించగలుగుతారు, తరిస్తారు ఈ జన్మలను.